మరి ఈరోజు 75 సంవత్సరాలు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మరి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు దగ్గుబాటి ప్రసాద్ అన్నగారు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్సీసీఎల్ నాయకులు అందరూ కలిసి మరి అంబేద్కర్ గారికి పూలహారం వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది। ఈరోజు దేశ ప్రజలందరికీ కూడా సుపరిపాలన అందించాలని ఖచ్చితంగా ఒక నియమాలు కావాలని మరి డాక్టర్ అంబేద్కర్ గారు మరి భారత రాజ్యాంగాన్ని నిర్మించి మళ్ళీ 1946 సంవత్సరంలో ఆమోదించడం జరిగింది। మరి 50లో మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకురావడం జరిగింది। మరి ప్రజలకు ఒక మంచి పాలన అందించాలని ఎవరికైనా కానీ ఖచ్చితంగా ఒక నియమాలు కావాలి, ఒక పద్ధతి సిస్టమ్ కావాలని ఉద్దేశంతో మరి నాడు పెద్దలు మన రచించిన భారత రాజ్యాంగాన్ని ఈరోజు దేశ ప్రజలందరూ కూడా దేశ రాజకీయ నాయకులందరూ కూడా మరి ఖచ్చితంగా అందరూ పాటించి సుపరిపాలనను అందిస్తున్న జరుగుతుంది। మరి అందులో భాగంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి దళితుల పక్షాన నిలబడి అనేక విధాలుగా అందరికీ అండగా ఉంటాయని చెప్పేసి మరి ఈరోజు మాట ఇవ్వడం జరుగుతుంది। ఖచ్చితంగా మరి ఈరోజు భారత రాజ్యాంగాన్ని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవించి ఖచ్చితంగా మరి రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తారని మరి కోరుకుంటూ అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా త్వరలోనే ఈ భారత రాజ్యాంగం గురించి మరి విద్యార్థులకు మరి ఈరోజు ప్రకటించడం జరిగింది। ఒక సిస్టమ్ తీసుకొచ్చి ఒక పుస్తకాన్ని రచించి మరి వచ్చే సంవత్సరం నుంచి కూడా మరి విద్యార్థులందరూ కూడా భారత రాజ్యాంగం అంటే ఏమనేది తెలుసుకునే విధంగా ఒక పుస్తకాన్ని రచించి వచ్చే అకాడమిక్ సంవత్సరం నుంచి విద్యార్థులందరికీ కూడా ప్రతి పాఠశాలలోనూ బోధించడం జరుగుతుంది। మీరు లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయానికి మేమందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి హర్షం వ్యక్తం చేస్తున్నాం। మరొక్కసారి ఈరోజు దేశ ప్రజలందరికీ కూడా అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం।